So those who worship God must worship in truth and spirit. దేవుడు ఆత్మ గనుక దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. మరి ఈ సమయంలో our God is a holy of holies, like అతి పరిశుద్ధుడు. We all know about the tabernacle, and then tabernacle has three sections. The first one is the courtyard, mandira avaranam, and the second thing is the parishuddha sthalam, the holy place, and then the other thing is the holy of holies, ati parishuddha sthalam. అతి పరిశుద్ధ స్థలంలోనే అక్కడ మరి అర్పణలు జరిగేవి ఏటేటా ఒకసారి, ద అటోన్మెంట్. అండ్ మరి అక్కడ మరి దేవుని యొక్క మందసం ఉంటుంది, రైట్? సో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. అండ్ అక్కడ బ్యాక్ ఇన్ ద డేస్ ఓన్లీ ద చీఫ్ ప్రీస్ట్ ఓన్లీ కెన్ గో టు ద హోలీ ఆఫ్ హోలీస్. అండ్ ఒకవేళ ఆయన చనిపోయినా కూడా ఎవరు లాగటానికి కూడా లేదు. అందుకనే దే యూజ్డ్ టు హ్యావ్ ఎ సింక్చర్, the white rope, and then they used to have bells, and so మనిషి కదులుతున్నప్పుడల్లా బెల్స్ మోగుతుంటే ఓకే ఈ స్టిల్ లివింగ్. ఒకవేళ ఎప్పుడైతే బెల్స్ మోగటం ఆగిపోయినాయో అండ్ దెన్ మనిషి చాలాసేపటి వరకు నో రెస్పాన్స్ అంటే ఆ తాడు బట్టి లాగేవాళ్ళు. ఎందుకంటే ఒక్క ప్రధాన యాజకుడు తప్ప ఎవ్వరూ అతి పరిశుద్ధ స్థలానికి మరి వెళ్ళటానికి వీల్లేదు. అవర్ గాడ్ ఈస్ హోలీ ఆఫ్ హోలీస్, మోస్ట్ హోలీ. అండ్ ఇంకెవ్వరు సో కాల్డ్ ద గాడ్స్ ఎవ్వరు కూడా నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని ఎవ్వరు అనలేదు. మన యొక్క దేవుడు మాత్రమే ఆయన అతి పరిశుద్ధుడు కనుక ఆయన మాత్రమే అనగలిగారు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండు. సో మరి యొక్క సమయంలో అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అన్న పాటను పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. వద్దులే ఇంకా I have to hold this. Those who can stand, please stand. We will all worship together. So like I say every Sunday, praise and worship is not a performance. We are all worshiping together. So kabatti okavela health ritya age related weakness too, if you are not able to stand, that's totally understandable and then acceptable. But if you are able to stand and then worship the Lord, we will all worship together by standing. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమైనను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. అప్పుడు దేవుని నామాన్ని మహిమపడతాం.
నీ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. కారుపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినాను, సోలిపోనివ్వక పడి. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున, ఉన్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే ప్రతి క్షణమున, ఉన్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. Praise the Lord. Hallelujah. ఎందుకు కష్టపడతారులే అని ట్రాక్ ఆపేశారు పాపం.
లేకపోతే గొంతు దించుకునైనా పాడేసే వాళ్ళం. మరి యొక్క సమయంలో యేసు వలె నన్ను మార్చినట్టి ప్రతి అనుభవంకై స్తోత్రం, శిష్యునిగా నన్ను సిద్ధపరిచే ప్రతి అవమానంకై స్తోత్రం. అక్కడ ఏంటి, అవమానానికి స్తోత్రం ఎందుకు అని అనుకుంటాం కదా. ఒక్కొక్కసారి మనల్ని ఆ యొక్క ఆ విశ్వాస యాత్రలో నడిపించేటప్పుడు మనకి ఎన్నో శోధనలు, అవమానాలు కూడా ఎదురవుతుంటాయి. అండ్ దెన్ వితౌట్ టెస్ట్ దేర్ ఇస్ నో టెస్టిమనీ. సో సమ్టైమ్స్ అవర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. మన యొక్క విశ్వాసము పరీక్షింపబడతా ఉంటుంది. మరి యొక్క సమయంలో యేసు వలె నన్ను మార్చినట్టి అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. శిష్యునిగా నన్ను సిద్ధపరచి ప్రతి అవమానముకై స్తోత్రం. యేసు వలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచి ప్రతి అవమానముకై స్తోత్రం. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, అపవాదిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు, జీవజలమై నన్ను తృప్తిపరచావు. నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం. సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం. నిత్యత్వముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం. సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం. ప్రతి కన్నీటికి తండ్రి కృతజ్ఞతలు, నీ ముఖమును దర్శించనది. ప్రతి ఓటమికి తండ్రి కృతజ్ఞతలు, నీ సన్నిధిని పొందే సమయమదే. నీ సన్నిధి చాలు, యేసుని సన్నిధి చాలు. అందరూ కలిసి చెప్తామా? సన్నిధి చాలు, యేసుని సన్నిధి చాలు. విశ్వాసములో నన్ను స్థిరపరచి ప్రతి పరిస్థితికై స్తోత్రం. కృప నుండి కృపకు నడిపినట్టి నీ కనికరముకై స్తోత్రం. విశ్వాసములో నన్ను స్థిరపరచి ప్రతి పరిస్థితికై స్తోత్రం.
నుండి కృపకు నడిపినది నీ కనికరముకే స్తోత్రం. ప్రతి శోధనకై తండ్రి కృతజ్ఞతలు నీలో ఆనందించే కరుణమదే. ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు నీ విశ్వాసమాయన రుజువాయే. నీవే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. Praise the Lord. Hallelujah. నీవుంటే చాలు యేసయ్యా. మరి ఈ సమయంలో చివరిగా ఇంకొక పాటను పాడి దేవుని నామని మైంపేద్దాం. అండ్ Jonathan and Ryan, they're going to play the instruments. And this is an answered prayer. How many of you believe that? Because we sing with tracks. Track తో పాడటం కూడా ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఇండియా నుంచి వచ్చిన కొంతమంది దైవజనులు స్నేహపూర్వకంగా చెప్పిన సలహా ఏంటంటే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్తో కూడా మీరు పాడుతూ ఉండండి. అంటే ఎస్, వీ హ్యావ్ మ్యూజిషియన్స్, బట్ దే ఆర్ ఆన్ డిమాండ్ అండ్ సో దే కమ్ బై ఇన్విటేషన్. సో వీ డోంట్ హ్యావ్ ఎ musicians who play on a regular basis. But thank God, we have Jonathan and Ryan. And we practiced yesterday. So నీతో ఉంటే జీవితం అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. And let's give a clap offering to the Lord for the answered prayer. And then when you continue praying, God may bring more musicians. We have Ravi Verma who plays guitar, and we have other people who can play the instruments. God will use you mightily in the days to come. తలాంతు అనేది రెండు రకాలు. ఒకటి ఏంటంటే టాలెంట్ ఈజ్ ఎ కరెన్సీ బ్యాక్ ఇన్ ద డేస్. తలాంతు, వన్ టాలెంట్ ఈజ్ బేసిక్లీ నౌ మేబీ $10,000. ఇంకొక తలాంతు అంటే టాలెంట్. సో ఆ తలాంతు మనం యూజ్ చేస్తేనే దేవునికి మహిమ. మనం ఉన్న తలాంతుని మనము వాడకపోతే దేవునికి మహిమ రాదు కదా. సో మరి ఈ సమయంలో నీతో ఉంటే జీవితం అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనము ట్రాక్లో ఫాలో అయిపోవాలి, అదర్వైజ్ డిరేల్మెంట్ అయిపోతుంటాం. కానీ ద అడ్వాంటేజ్ విత్ ద లైవ్ మ్యూజిక్, మధ్యలో మీరు పాజ్ ఇచ్చినా, దేవునికి స్తోత్రం చెప్తున్నా, చప్పట్లు కొడుతున్నా, దెన్ వీ కెన్ యాక్చువల్లీ సింగ్ అలాంగ్ అండ్ ఫాలో విత్ ద మ్యూజిషియన్స్. కాబట్టి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఊరికి మేము ఎలా పాడుతున్నాం అని వింటాం కాదు, కానీ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించి మహిమపరచండి. దాన్ని బట్టి అప్పుడు మనం అందరం కలిసి దేవుణ్ణి స్తుతించి మహిమపరుద్దాం.
నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఓ నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. तू ही मेरा जीवन यीशु, तू ही मेरा प्राणाधार है, तू ही मेरा जीवन धार है. तू ही मेरा प्राणाधार है, तू ही मेरा जीवन धार है. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే ఎన్నో వెతికా అంతా శూన్యము, నిన్ను విలువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విలువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఓ నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఓ నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఓ నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. Praise the Lord. దేవుడే మన యొక్క ప్రాణాధారం, దేవుడే మన యొక్క జీవాధారం. మరి
దేవుని యొక్క జీవవాయువు నరుని నాసికారంధ్రంలో ఊదినప్పుడు మరి నరుడు జీవాత్మ అని చెప్పి మరి పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆయనే మన ప్రాణాధారం, ఆయనే మన జీవాధారం. అండ్ మరి యొక్క సమయంలో దేవుడు మీ పట్ల చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. మరి తర్వాత ఐ రిక్వెస్ట్ ప్రియా టు లీడ్ us in prayer for the word of God that will be delivered. బట్ ముందుగా కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. సజీవులే కదా దేవా నిన్ను స్తుతిస్తారు. మన్ను నిన్ను స్తుతించిన మనం దేవుణ్ణి స్తుతించాలంటే మరి గొంతులో ప్రాణం ఉండాలి కదా. మరి ఒక భక్తుడు అంటున్నాడు కదా, దేవా మరి నాకు దృష్టి అంతా ఉన్నప్పుడు నీ వాక్యాన్ని నేను చదవలేదు, దృష్టి అంతా పోయిన తర్వాత నీ వాక్యం చదవాలని ఉంది. దేవా నాకు బలం ఉన్నప్పుడు నీ సేవ చేయలేదు, బలం అంతా పోయిన తర్వాత దేవా నీ సేవ చేయాలని ఉంది అంటున్నాడు. ధనం ఉన్నప్పుడు ఎప్పుడు నేను దేవునికి ఇవ్వలేదు, ఇప్పుడు ధనం అంతా పోయిన తర్వాత దేవునికి ఇవ్వాలని ఉంది అంటున్నాడు. దేవా మరి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఏదైనా చేయగలిగినప్పుడు శక్తి ఉన్నంత వరకే నువ్వు చేయగలుగుతావు. శక్తి హీనించిపోయిన తర్వాత, బెడ్ రెడీని అయిపోయిన తర్వాత నీకెన్ని కోరికలు ఉన్నా, ఎంత చేయాలని ఆశ ఉన్నా నువ్వేం చేయలేవు. మరి యొక్క సమయంలో మరి మనం సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన యొక్క కృప. మరి యొక్క సమయంలో మరి రిక్వెస్ట్ ప్రియా టు లీడ్ us in prayer. Before that we are going to sing thank you Jesus. Please go back to the presentation and then we'll all sing thank you Jesus and the chorus పాడిన తర్వాత Priya will lead us in prayer for the word of God that will be delivered. Thank you Jesus, 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 thank you Jesus. Hallelujah, 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 hallelujah. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, Now, I'll turn it over to Priya to lead us in prayer. Our loving Heavenly Father, thank you, Jesus, for this wonderful time, Lord. Lord, thank you for helping us together, Lord, and worship you and adore you, Lord.
Thank you for choosing us as your sons and daughters, Lord. Thank you for helping us to call you Abba Father, Lord. Yes, Lord. Thank you, Yes, Jesus, God. for being with us, Lord, till this worship time, Lord. Lord, though we faced technical difficulties, Lord. Yes. Thank you, Jesus, for your Holy Spirit helping us to Yes, persevere Lord. through Thank it, you, Lord. Lord. Continue the worship, Lord, and praise you and glorify your name, Lord. Yes, Lord, you are the Lord who sees our heart, Lord, not the music or the voice that we have, Amen, Lord. Thank Prabhu. you, Jesus, for filling us with your whole presence, Lord. Yes, Thank you, Lord. Lord. Right now, I submit narration unto your mighty hand, Lord, as he is going to speak your word, Lord. Use him mightily, Lord. Help us to listen to it carefully, Lord, and help us to apply that in our day-to-day life, Lord. Yes, Lord. Thank you, Jesus. Lord, bring people who are on the way, Lord, to hear your word, Lord, and Lord, continue to lead this service, Lord. I ask this and pray in Jesus' name. Amen. Thank you.